స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా మందికి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలనేది తెలియదు. అయితే ఈ వీడియోలో వాటిని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో రీల్ అనేది ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి అర్జెంట్గా సేవ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనం మార్కెట్లో ఏదైనా చార్ట్ చూసినప్పుడు దాంట్లో మనకి క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలా ఫామ్ అయిన ఎవ్రీ క్యాండిల్ అనేది ఒక పర్టికులర్ టైంని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చార్ట్లో 1 minute టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక నిమిషానికి ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అదే మనం 1 dayకి సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక రోజుకి ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదే ఓవరాల్ గా టైం ఫ్రేమ్ అంటే. అయితే నెక్స్ట్ ఇప్పుడు మన ట్రేడింగ్ టైప్ మరియు స్టైల్ ని బట్టి మనం ఏ టైం ఫ్రేమ్స్ యూస్ చేయాలనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్ బెస్ట్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి 15 minutes, 5 minutes, 3 minutes. అయితే 15 minutes టైం ఫ్రేమ్ అనేది ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి, అలాగే 5 minutes మరియు 3 minutes టైం ఫ్రేమ్స్ అనేవి ఎంట్రీ తీసుకోవడానికి. అయితే ఈ టైం ఫ్రేమ్స్ అనేవి మనం ఓన్లీ అదే రోజు బై అండ్ సెల్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్కాల్పింగ్. దీంట్లో మనకి బెస్ట్ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే 1 minute మరియు 2 minutes. ఎందుకంటే మనం స్కాల్పింగ్ అనేది ఫాస్ట్ గా చేయాలి. సో అందుకనే లోవర్ టైం ఫ్రేమ్స్ అనేవి మనకు బెస్ట్. అయితే స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ గా ఉండాలి, అలాగే నెక్స్ట్ ఫోకస్ అనేది హైలో ఉండాలి, అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అయితే బిగినర్స్ అనే వాళ్ళు స్కాల్పింగ్ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే స్కాల్పింగ్ అనేది బిగినర్స్ కి రికమెండెడ్ కాదు. అలాగే నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. అయితే దీనికి బెస్ట్ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే 1 day చార్ట్, అలాగే 4 hours టైం ఫ్రేమ్, అలాగే 1 hour టైం ఫ్రేమ్. అయితే డే చార్ట్ లో మనం ట్రెండ్ అని ఐడెంటిఫై చేసుకోవాలి, అలాగే 4 hours టైం ఫ్రేమ్ లోనేమో మనం సెటప్ చేసుకోవాలి, అలాగే 1 hour టైం ఫ్రేమ్ లోనేమో మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది ఓవరాల్ గానే. అయితే స్వింగ్ ట్రేడింగ్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి బాగా యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే జాబ్స్ చేసుకుని స్క్రీన్ టైం ని తక్కువగా చూస్తారో వాళ్ళకి ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్. అయితే దీంట్లో మనకి బెస్ట్ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే డైలీ మరియు వీక్లీ టైం ఫ్రేమ్స్. అయితే దీంట్లో మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే స్ట్రాంగ్ ట్రెండ్స్, అలాగే బ్రేక్అవుట్స్, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం ఫోకస్ చేయాలి. అలాగే నెక్స్ట్ లాస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. అయితే దీంట్లో మనకు బెస్ట్ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే వీక్లీ మరియు మంత్లీ టైం ఫ్రేమ్స్. అయితే దీంట్లో మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే బిజినెస్ ఫండమెంటల్స్, అలాగే లాంగ్ టర్మ్ గ్రోత్. అయితే ఇన్వెస్టింగ్ లో ఓన్లీ చార్ట్స్ ని యూస్ చేసేది టైమింగ్ గురించి మాత్రమే. సో ఇది ఓవరాల్ గా టాపిక్. అయితే ఇప్పుడు దాకా చెప్పిన ట్రేడింగ్ టైప్స్ అన్నిటిని ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేశాను. అది చూడండి, మీకు ఇంకా సింపుల్ గా క్లారిటీగా అర్థమవుతుంది. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.